జై శ్రీరామ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని సదా భగవంతుని నేను ప్రార్థిస్తాను. ఈరోజు శ్రావణ శుక్రవారం. శ్రావణ మాసంలో మొదటి వచ్చే శుక్రవారం వచ్చేసింది ఆల్రెడీ. ఈసారి వస్తూనే శ్రావణ మాసంలో ఫస్ట్ శుక్రవారమే పడ్డది. లక్షవారం తర్వాత శుక్రవారమే పడ్డది వెంటనేను. అయితే ఈరోజు చాలా మంది అడిగింది ఏంటంటే వరలక్ష్మి వ్రతం ఈ రోజు చేసుకోవచ్చా అని. వరలక్ష్మి వ్రతం ఈ రోజు చేసుకోవడానికన్నా పౌర్ణమి ఆ కథలో ఉండేది ఏంటంటే పౌర్ణమిగా ముందు వచ్చే శుక్రవారం నాడు చేసుకోవాలి అని ఇది ఉంది. సో అందుకని వీలైతే పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం చేసుకోండి, లేదంటే ఏ శుక్రవారం చేసుకున్నా పర్వాలేదు. అండ్ ఇంకా ఏంటంటే కొత్త పెళ్లి కూతుర్లు ఎవరైతే ఉంటారో ఈ సంవత్సరం పెళ్ళయి వాళ్ళు పూజ చేసుకుంటారో ఫస్ట్ సంవత్సరం వరలక్ష్మి వ్రతం చేస్తారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతం రోజునే 3వ శుక్రవారం పడ్డది ఆ శుక్రవారం రోజున మాత్రమే చేయాలి. అయితే ఈరోజు సౌందర్య లహరి 10వ శ్లోకం చెప్పబోతున్నాను. నాకు మొన్నే చెప్పినట్టుంది ఒక శ్లోకం. ఆ శ్లోకం తర్వాత దానికి లాంగ్ వీడియో చేయలేదు, మళ్ళీ ఇంకో వారం పరిగెత్తింది. అందుకని చెప్పి చూద్దాం 10వ శ్లోకం. సుధాధారా సారైః చరణయుగలాంతర్విగలితైః ప్రపంచం సించంతి పునరపి రసాంనాయమహసః అవాప్యాస్వాభూమిం భుజగనిభమద్యుష్టవలయాం స్వమాత్మానం కృత్వా స్వపిశికులకుండే కుహరిణి. శ్లోకాలన్నిటివి కూడా లాంగ్ వీడియోస్ చేసి పెడతాను నేను మీకు. అది కొంచెం టైం పట్టేటట్టే ఉంది. అందుకని చెప్పి మీరందరూ ఆదరిస్తారని, ఈ వీడియోస్ అన్ని కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని మరిమరిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై హింద్.